ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 2-3 వాక్యాలు రాయబడిన మాటను గనక మీరు గమనించినట్లయితే, నాకు మొర్రపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా యోహాను సువార్త 14:13లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా మాట్లాడుతున్నాడు. నా నామమున మీరేది అడిగినా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా నామమున మీరేమడిగినా నేను చేస్తాను. దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటో తెలుసండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యంలో రాస్తుంది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. వాట్ ఫర్? వై? ఎందుకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానంటే మీరు ఫలించాలని. దేవునికి మహిమ కలుగును కాక. 1 పేతురు 3:9లో అంటాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకే నేను మిమ్మల్ని పిలిచాను. దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఆశీర్వదించాలనే పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వదించాలని దేవుడు మనల్ని పిలిస్తే, ఈ రోజున క్రైస్తవ సంఘం ఆశీర్వాదాలు లేని సంఘముగా, ఎండిన ఎడారిలాగా, దేవుని నామాన్ని అవమానపరిచే సంఘముగా, క్రైస్తవుడా అంటే అదొక రకంగా చూసేవారిగా, సేవకుడా నువ్వు సేవకుడివా అంటే సేవకుడిని అదొక రకంగా చూసేవారిగా ఈ రోజున క్రైస్తవ సంఘము తయారు కావటానికి కారణం ఏంటో మీకు నేను చెప్పి మీ మధ్య నుంచి వెళ్తాను. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు మిమ్మల్ని ఫలించాలనే పిలిచాడు. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయాలనే పిలిచాడు. దేవుడు మీరు మోడుబారిన జీవితాలు జీవించేవారిగా ఉండాలని పిలవలేదు, మార అనుభవాన్ని మధురంగా మార్చాలనే దేవుడు పిలిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేదైన జీవితాలను మధురమైన జీవితాలుగా మార్చాలని, శపించబడిన అనుభవాల్లో ఉన్న ఒక కుటుంబాన్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని దేవుడు పిలిచాడు. దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచాడో తెలుసా అండి? దేవుడు మిమ్మల్ని కన్నాడు, మిమ్మల్ని కొన్నాడు. మిమ్మల్ని ఎలా కన్నాడో తెలుసా? మిమ్మల్ని నన్ను ఎలా కొన్నాడో తెలుసా? దేవుడు మిమ్మల్ని నన్ను ఎలా పిలిచాడో తెలుసా అండి? తన అమూల్యమైన రక్తాన్ని చిందించి, నిష్కలంకమైన రక్తాన్ని చిందించి, ఘోరమైన పాప ఊబిలో ఉన్న మిమ్మల్ని నన్ను మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెల రక్తం, కోడెల రక్తం, మేకల రక్తం మనల్ని పాపం నుంచి విమోచించలేకపోగా, తన పోలికగా సృష్టించబడిన మానవుడు తనకు విరుద్ధంగా పాపం చేసి, మానవుడు తన పోలికగా దేవుడు మానవుని సృష్టిస్తే, ఆ మానవుడు దేవుని గుండెల మీదనే తన్ని, దేవుణ్ణే నువ్వెవడని అడిగి దేవునికి దూరం అయిపోయిన మానవుడు యెషయా గ్రంథం 59:2 ప్రకారం మన పాపములు దేవుని మనకి అడ్డు రాగా, పాపమనే అడ్డు కూడా దేవునికి మనకి మధ్యలో ఉండగా, తన పోలికగా సృష్టించబడిన మానవుడు, తన కౌగిలిలో ఉండాల్సిన మానవుడు, తన పోలిక, తన స్వరూపం, తన స్వభావం కలిగిన మానవుడు, తన కౌగిలిలో ఉండాల్సిన మానవుడు, తానున్న స్థలంలో ఉండవలసిన మానవుడు, తానున్న ఏదేను తోటలో, తానున్న పరలోకంలో, తానున్న స్వర్గంలో, తానున్న నిత్య రాజ్యంలో ఉండాల్సిన మానవుడు పాపము చేయడం ద్వారా దేవునికి దూరము కాగా, దేవాది దేవుడు మానవుడిని ఎంతగానో ప్రేమించి తానే నరావతారిగా భూమికి దిగి వచ్చి మానవ పాపాన్నంతా యోహాను 1:29 ప్రకారం తన మీద వేసుకున్న దేవుని గొర్రె పిల్లగా మారి, యెషయా గ్రంథం 52-53 అధ్యాయాల ప్రకారం వదకు తేబడిన గొర్రె పిల్ల వలె పనికి మాలిన ఒక గవర్నర్ ఎదుట మౌనంగా ఉండిపోయి, సురూపమైన సొగసైన లేనివాడిగా పిడిగుద్దులు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు,
2 కొరింథీ 5:21 ప్రకారం ఏ పాపము లేని నా ప్రభు అయిన యేసుక్రీస్తు, సమస్త సృష్టికి కారకుడైన యేసు, మిమ్మల్ని కన్న యేసు, మీరు నేను ఈ భూమి మీద పుట్టడానికి కారకుడైన యేసు, ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు నా కొరకు పాపపు ముద్దగా మారాడు, మీ కొరకు పాపపు ముద్దగా మారాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాతాను కబంధ హస్తాలలో పాపం వల్ల ఒక మనిషి సాతాను చేతిలో ఉంటాడు. సాతాను కబంధ హస్తాల్లో ఉన్న మానవుణ్ణి తన రక్తాన్ని చిందించి కొలసి 1:12-13 వాక్యాల ప్రకారంగా దేవుని రాజ్య సంబంధిగా మార్చడానికి, అపరాధాల చేత పాపముల చేత చచ్చిన మనల్ని బ్రతికించడానికి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువైన రక్తాన్ని చిందించాడు నా యేసు. 1 కొరింథీ 6:20 అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ విలువ ఎంతో తెలుసా? నా రక్తం అంతా. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు, యేసు సొత్తు. ఈ రోజున ఈ సంఘంలో ఉన్న మీరు నేను ఎవరి సొత్తు అంటే యేసు సొత్తు. మీరు మీ భర్త సొత్తు కాదు, మీ భార్య సొత్తు కాదు, మీ తల్లిదండ్రుల సొత్తు కాదు, ఏ రాజకీయ నాయకుడు సొత్తు కాదు, మీ అమ్మమ్మ సొత్తు కాదు, మీ తాతయ్య సొత్తు కాదు. మీరు ఎవరి సొత్తు తెలుసా? యేసు సొత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ క్రైస్ట్. మీరు యేసుక్రీస్తు యొక్క స్వాస్థ్యం. మీరు యేసుక్రీస్తు యొక్క సొత్తు. ఎందుకో తెలుసా? అపరాధాల చేత పాపముల చేత చచ్చిన మనల్ని ఒక రోజున దాహం దాహం దాహమని నిత్య నరకానికి, యమలోకానికి వెళ్ళి కేకలు వేయాల్సిన మనల్ని ఆ నిత్య నరకాన్ని తప్పించి నిత్య రాజ్యానికి వారసునిగా చేయుట కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించింది ఒకే ఒక్కడు, నిజ దేవుడు, పరిశుద్ధుడు, కామ క్రోధ మోహ మద మత్సరాలు లేనివాడు, మత్స ముడత డాగు లేనివాడు, సుచరిత్ర కలిగిన వాడు, నిజ రక్షకుడు, నిజ దేవుడు, దేవుడు అనబట్టుకు యోగ్యుడు, మీరు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడు రక్తం చిందిస్తే నిత్య నరకానికి వెళ్ళాల్సిన నేను ఈ రోజున ఎప్పుడు ఈ లోకాన్ని వదిలినా నా ప్రభు సన్నిధికి చేరగలను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ సంగమ, భయంకరమైన జీవితాలు జీవిస్తున్న మనల్ని ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు విమోచించి తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి విలువైన రక్తం పెట్టి మనల్ని కొనగా యేసు ప్రభువుని నమ్ముకున్న మనం ఇంకా మన జీవితంలో ఆశీర్వాదానికి దూరం అవుతున్నామంటే కారణాలు కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వాక్యం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించుట కొరకే పిలిచాడు. దేవుడు మనం ఫలించాలనే పిలిచాడు. దేవుడు మన ప్రతి ప్రార్థన వినాలనే ఆలోచిస్తున్నాడు. దేవుడు మన ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వాలనే కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఉన్నత స్థితిలో ఉంచాలనే దేవుని యొక్క ఆలోచన ఉంది. 2 దశలోని 3rd చాప్టర్ 2nd and 3rd వర్స్లో రాస్తుంది, దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడు కూడా ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగని వాళ్ళం మనమే. నమ్మదగిన వాడు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మదగని మనం నమ్మదగిన యేసుని పట్టుకొని నువ్వు ఉన్నావా లేవా అని టింగుబుర్ర పట్టుకొని పాడుకునే క్రైస్తవుల్ని చాలా మందిని చూశాను. అసలు దేవుడు ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకండి అనే వాళ్ళని నేను చూశాను. దేవుడు ఉంటే మా కర్మ ఇలా ఎందుకు కాలుతుంది అని నన్నే ప్రశ్నించిన వాళ్ళని నేను చూశాను. విలువైన రక్తంతో కడగబడ్డానంటాడు. విజయవాడలో కాదు కృష్ణానదిలో బాప్తిసం పొందానంటాడు. ఎవడు ఆరాధన వాడు టూరుకు తీసుకపోతే యెరూషలేం పోయి యోర్దానులో కూడా బాప్తిసం పొందానంటాడు. ఒకరోజు నన్ను అంటున్నాడు, యేసు ప్రభు ఉన్నాడంటారా?
ఉంటే నా కర్మ ఇలా ఎందుకు కాలుతుంది అంటున్నాడు. అతని మాట నాలో ఆలోచన కలగజేసింది. కానీ నాకు ఎప్పుడు ఒక మాట తెలుసు, నేను ఏ స్థితిలో ఉన్నా నా యేసు ఉన్నాడన్న నమ్మకం నాకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిల్ల పెంకుతో గీరుకుంటూ భార్య దేవుణ్ణి తిట్టి చచ్చిపో అని భర్తతో అంటూ ఉంటే, ఆ భర్త దేవుణ్ణి దూషించి చనిపోకుండా మీరు నేనైతే చనిపోయే వాళ్ళమేమో, కానీ ఆ భక్తుడు మాత్రం నేను చిల్ల పెంకుతో ఈ శ్రమను గీరుకుంటూ భరిస్తాను కానీ, ఈ శ్రమల కొలిమిలో కాలుతాను కానీ నా భార్య దేవుణ్ణి పొరపాటును కూడా దూషించను. ఎందుకు దూషించవు? యోబు గ్రంథం 19:25 అంటాడు, నా విమోచకుడు సజీవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. యేసు రక్తంలో కడగబడి సంఘంలో కూర్చున్న మీలో మీరు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడని మీరు నిద్రలో లేపి మిమ్మల్ని అడిగిన మీరు చెప్పగలుగుతున్నారా? మీ అంతరంగంలో మీ భర్త మిమ్మల్ని హింసించినప్పుడు, మీ భార్య మిమ్మల్ని టార్చర్ పెట్టినప్పుడు, మీ పిల్లలు మీకు ఎదురు తిరిగినప్పుడు కూడా, పాస్టర్ గారండి నా కర్మ ఇలా గాలింది ఏంటంటే అంటున్నావా? నా పిల్లలను నన్ను ఎదిరించిన నా విమోచకుడు సజీవుడనే మాట నీ నోట వస్తుందా? నీ ఉద్యోగంలో భయంకరమైన అవరోధాలు ఎదురవుతున్నా, రావాల్సిన ప్రమోషన్ రాకపోయినా, చేనిలోని పైరు చేతికి రాకున్నా, అంజూరపు చెట్లు పండ్లు పండకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నా విమోచకుడు సజీవుడనే మాట నీ నోట వస్తుందా లేదా? ఈ రోజున ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఫలించాలని దేవుడు ఎన్నుకున్నాడు, మీరు ఆశీర్వదించబడాలని దేవుడు ఎన్నుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన వాళ్ళరా, మీరు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, సజీవుడు, సజీవుడు. అగ్నిగుండంలో కాలుతున్నారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. నెబుకద్నెజరు అగ్నిగుండంలో మమ్మల్ని వేస్తానంటున్నావు, వెయ్యి పొరపాటును కూడా మా దేవుణ్ణి మాత్రం మేము అవమానపరచము. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మా దేవుడు సజీవుడని శ్రమల కొలిమిలో కాలుతున్న యోబు సెలవిస్తున్నాడు. చివరికి అతడు రెట్టింపు ఆశీర్వాదాలు పొందగలిగాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం మీరు చూసుకుంటే రెట్టింపు ఆశీర్వాదాలకు పాత్రుడయ్యాడు. ఎందుకు రెట్టింపు ఆశీర్వాదాలు అతను అనుభవించగలిగాడో తెలుసా? నేను ఒకే ఒక మాటలో చెప్తాను. అతడు శ్రమల కొలిమిలో కాలుతూ కూడా అతనుకున్న ఆలోచన ఏంటో తెలుసా? నా విమోచకుడు సజీవుడు, నరమాత్రుడు నన్ను ఏమి చేయలేడు, ఈ రోగము నన్ను ఏమి చేయలేదు, ఉద్యోగంలో నాకు వస్తున్న భయంకరమైన పరిస్థితులు నన్ను ఏమి చేయలేవు, నా వ్యాపారం తాత్కాలికంగా నీరసిల్లిన నా దేవుడు ఉన్నాడు, ఏ రోజుకైనా నా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. వివాహమై 5 సంవత్సరాలైనా గర్భఫలము పండలేదని నేను కంగారు పడను, భయపడను. నా విమోచకుడు సజీవుడు, నా గర్భాన్ని తెరవగలిగిన వాడు నా సజీవుడైన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆధారపడవలసిన వాడు ఇశ్రాయేలు దేవుడు, శక్తి కలిగిన వాడు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు నీ గుండెల్లో ఉండాల్సిన ఆలోచన, నా విమోచకుడు సజీవుడు. నా పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నన్ను ఏమీ చేయలేవు. హెబ్రీ 13:5 రాయబడింది, నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు నన్నేమీ చేయలేడు. నేను దేనికి భయపడను. 3వ కీర్తనలో రాయబడింది, యెహోవాయే నాకు ఆధారం, నా తల పైకెత్తగలిగిన వాడు నా దేవుడే. ఇప్పుడు తాత్కాలికంగా నా తల వంగి ఉండవచ్చు, నా కుమారుడు చేసిన దుర్మార్గాన్ని బట్టి, నా కుమార్తె చేసిన దుర్మార్గాన్ని బట్టి నా తల వంగి ఉండొచ్చు తాత్కాలికంగా.
కానీ ఒకరోజు నా తలను లేపగలిగిన వాడు నా సజీవుడు, నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఈ నమ్మకం నీలో ఉంటేనే నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఫలించగలుగుతావు, ఆశీర్వదించబడగలుగుతావు. కొండ మీద కట్టబడిన పట్టణం వలె దేదీప్యమానంగా వెలగగలుగుతావు. చప్పట్లు పెట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఈ ఆలోచన లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా, సమాధిలోకి వెళ్ళాక పాస్టర్లే వచ్చి మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, నీ మట్టి తీసుకొని సమాధిలో వేసిన నీ భక్తి మొత్తం దండగే. కారణం పొరపాటును నువ్వు పరలోక రాజ్యానికి చేరవు, పొరపాటును కూడా చేరవు. కారణం ఏంటి తెలుసా? నీవు జీవితంలో యేసు ప్రభు నమ్ముకోనని నటించావు, బైబిల్ పట్టుకొని తిరిగావే కానీ ఆయన మీద ఆధార పడలేదు. అందుకే విడవబడే సంఘం ఉంటుంది. ఒక రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వస్తాడు. ఎవరు ఎగిరి వెళ్తారో తెలుసా? నా విమోచకుడు సజీవుడు. ఈ శ్రమల కొలిమిలో కాలుతున్నా, నేను ఏ స్థితిలో ఉన్నా, దేన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఆహారం ఉన్నా, ఆహారం లేకపోయినా, ఆరోగ్యము స్వస్థపరచబడినా, స్వస్థపరచబడకపోయినా, పిల్లలు కలిగినా, పిల్లలు కలగకపోయినా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, నా దేవుని మీద నేను ఆధారపడతాను. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నెబుకద్నెజరు, మా దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఎస్, మా దేవుడు నమ్మదగిన వాడు. మా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, మారా నీటిని మధురంగా మార్చిన వాడు, బండ నుండి నీళ్లు ఇచ్చిన వాడు. మా దేవుడు పరలోకపు మన్నాను కురిపించిన వాడు. వాట్ నాట్, మా దేవుడు చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు. మా దేవుడికి ఒక్కటే తెలియదు, అబద్ధం ఆడటం తెలియదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. మా దేవుడికి అబద్ధం ఆడటం తెలియదు, అన్యాయం చేయటం తెలియదు. మా దేవుడు నీతి గల న్యాయాధిపతి. మా దేవుడు నమ్మదగిన వాడు. ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్, ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నీవు పెట్టించిన ప్రతిమకు మేము దండం పెట్టి మా దేవుణ్ణి అవమానపరచము. నా ఆడబిడ్డ కోసం యేసును అవమానపరచను. నా కొత్తగా వచ్చిన అల్లుడు కోసం యేసు మందిరాన్ని ఎగ్గొట్టి యేసును అవమానపరచను. నాకు కొత్తగా లేక పుట్టిన మనవణ్ణి ముద్దు పెట్టుకోవటం కోసం ఆదివారాలు చర్చి ఎగ్గొట్టను. అప్పుడే కొన్న కొత్త ఇంటిని చూసుకొని మురిచిపోయి ఆదివారమే గృహప్రవేశం పెట్టి చర్చికి సున్నా పెట్టను నేను. నెబుకద్నెజరు, ఏది ఏమైనా, మా ప్రాణం పోయినా నువ్వు పెట్టించిన బొమ్మకు మాత్రం నమస్కారం చెయ్యం. మా దేవుడినే మేము ఆరాధిస్తాం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంటాం. ఒక తీర్మానంలోకి వాళ్ళు వచ్చారు. అగ్నిగుండంలో బూడిద కావటానికి కూడా సిద్ధపడ్డారు. యోబు శ్రమల కొలిమిలో కాలుతూ రోగముతో మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ విశ్వాసం గనుక ఈ పగలు ఈ ఆరాధనలో మీలో ఒక్కొక్కరిలో ఈ విశ్వాసపు పరిమాణంలో మీరు నాటబడితే, ఈ విశ్వాసం అనే మొక్క మీలో మీ కుటుంబాలలో ఎదిగితే, యోబు పక్షంగా దిగి వచ్చిన దేవుడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల పక్షంగా అగ్నిగుండంలో దూకిన దేవుడు, నువ్వు ఈ రోజున ఏ అగ్నిలో కాలుతున్నావో, ఏ శ్రమల కొలిమిలో ఉన్నావో, ఏ నిందలు అనుభవిస్తున్నావో, ఏ నష్టం నీకుందో, ఈ రోజున ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నేను సజీవుడినని, ప్రాణం పోయినా నా దేవుణ్ణి విడిచిపెట్టనని. ఈ రోజు నువ్వు చేసే తీర్మానం మరణం దాకా కాపాడుకోగలిగితే, యోబుకు రెట్టింపు ఆశీర్వాదాలు అనుగ్రహించిన దేవుడిని నేను, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండం నుంచి విడిపించిన నేను, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఐ యామ్ దట్ ఐ యామ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన పేరు ఉన్నవాడు, అనువాడు. నిర్గమకాండం 3, 7, 8, 9 వాక్యాల ప్రకారం కన్నీరు చూడగలిగిన వాడు,
మొర వినగలిగిన వాడు, నోటితో మాట్లాడగలిగిన వాడు, సహాయం చేయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రపంచంలో ఉన్న అన్ని సిద్ధాంతాలు మరణమైన వాటి మీద కట్టబడగా క్రైస్తవ్యం పునరుద్ధానుడైన యేసు మీద కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. క్రైస్తవ సంఘంలో ఉన్న మీరు నేను చచ్చిన వాళ్ళలాగా ఉంటే ఎట్టండి? క్రైస్తవ సంఘం కట్టబడింది ఎలాగనో తెలుసా? మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు మీద కట్టబడింది. మిగిలినవన్నీ ఎలా కట్టబడ్డాయి తెలుసా? మృతుడైన వాళ్ళ మీద కట్టబడ్డాయి. మృతులైన వాళ్ళ మీద కట్టబడిన సిద్ధాంతాలేమో రాత్రంతా కొడుతూనే ఉంటే సజీవుడైన యేసు మీద కట్టబడిన క్రైస్తవ సంఘం రాత్రంతా గురకలు పెడుతుంది. కానీ మృతమైన వాటి మీద కట్టబడిన సిద్ధాంతాలేమో రాత్రంతా భజన చేస్తున్నాయి. ఈ రోజున క్రైస్తవుడు దీవించబడకపోవటానికి కారణం తాను సజీవుడైన దేవుని మీద కట్టబడుతున్నాననే ఆలోచన లేకపోవటం. క్రైస్తవుడికి ఈ రోజున ఉన్న ఆలోచన అంటే తెలుసా? అందరికి ఒక దేవుడు, మనకు ఒక దేవుడు. అందులో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే కొద్దిగా మర్యాద ఉంటుంది. అందులో బైబిల్ పట్టుకుంటే కొద్ది భక్తులు అనుకుంటారు విలువ తక్కువ వాళ్ళం కాకుండా ఉంటాం. అయినా మనకి యేసు ప్రభువే కావాలంటగా, మన వాళ్ళకి యేసు ప్రభువేనంటగా దేవుడు. ఇది కాదు యేసు ప్రభు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు. యేసు ప్రభు ఒక్కడే ఆరాధనకు అర్హుడు. యేసు ప్రభు ఒక్కడిలోనే ఏ పాపం లేనివాడండి. ఆయన శోధింపబడ్డాడు కానీ పాపం చేయలే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని సవాలు చేసిన వాడు ప్రపంచ చరిత్రలో ఏ సన్యాసి చేయలేదు, ఏ సాధువు చేయలేదు, ఏ పుణ్యాత్ముడు అనబడేవాడు చేయలేదు, ఏ పూజలు అందుకుంటున్న వాడు చేయలేదు. నా యేసు చేశాడు. ఒక్కడు ఆయనలో పాపం ఉందని ఈ రోజుకి రుజువు చేయలేకపోయారు. చప్పట్లు పెట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు కులదేవుడు కాదండి. యేసు ప్రభు కులదేవుడు కాదు. యేసు ప్రభు ఎవడు సొత్తు కాదు. యేసు ప్రభు నేను పాపిని ప్రభువా నన్ను క్షమించమన్న జక్కయ్య సొత్తుగా మారాడు యేసు. హల్లెలూయా. దమస్కు మార్గంలో నేను పాపిని ప్రభువా నన్ను క్షమించమన్న తార్సు వాడైన పౌలుకి సొత్తుగా మారాడు యేసు. భయంకరమైన విగ్రహారాధనలో ఇదే కృష్ణా జిల్లాలో ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేడు. ప్రతి సంవత్సరం మా దేవుళ్ళకి తలనీలాలు సమర్పించుకున్న వ్యక్తిని నేను. నా పేరు ఆదిరాజు వెంకట నరసింహారావు. సనాతనమైన సాంప్రదాయ విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు నేను పాపిని ప్రభువు అనగలేనే. నా కులం అడగల, నా మతం అడగల, నా తల్లిదండ్రులు ఎవరిని అడగల, నా రంగు చూడలా, నా పొడుగు చూడలా, నా అందం చూడలా. నన్ను కృప ద్వారా రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు ఏం అతిశయిస్తానో తెలుసా? నేను దేవుడినిగా కలిగిన యేసుని బట్టి అతిశయిస్తాను. ఒకరిని సాక్ష్యం చెప్పమన్నాను. అయితే నా కులం గురించి 5 సార్లు చెప్తా అన్నాడు. అయితే నాకు వద్దన్నాను. నేను వెంట కుప్పపై పడున్న నిన్ను, పందుల కంపులో పడున్న నీ బతుకుని, తాగి రోడ్ల మీద పడుంటే కుక్కలు మూతి నాకుతుంటే యవనస్తుడైన నీ కొడుకు రిక్షాలో పెట్టుకొని తీసుకపోతే ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే కృప ద్వారా రక్షించబడి బైబిల్ పట్టుకొని సేవ చేస్తానని చెప్పుకునే నువ్వు కులాన్ని 5 సార్లు చెప్తావా? ఎందుకు చెప్తావు? నీ కులం నిన్ను రక్షించిందా? నీ మతం రక్షించిందా? నీ ఆస్తి రక్షించిందా? నీ అపార్ట్మెంట్ రక్షించిందా? నీ ఉద్యోగం రక్షించిందా? ఏది రక్షించలేదు కదా. ఎందుకు నీ కులాన్ని గొప్ప చేసుకుంటున్నావు? నిన్ను రక్షించింది ఎవరు? కులదేవుడు కానివాడు, సకల జాతులకు దేవుడైన యేసుక్రీస్తు రక్తాన్ని చిందించబట్టి నువ్వు రక్షించబడ్డావు కదా. నన్ను రక్షించిన యేసుని గణపరచాలి కానీ నీ కులాన్ని గణపరచడం ఏంటిరా? అప్పుడు నీ కులం చెప్పంలోనే ఓహో నువ్వు పలానోడు అని చెప్పి సంఘం అంతా ఉబ్బి తబ్బిబ్బైపోయి పలానాయనంట 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 నిన్ను కనపరచాలా? ఇలాంటి దరిద్రులందరినీ చెప్పి సాక్ష్యం చెప్పించుకునే పాస్టర్లు చాలామంది ఉన్నారు. చేతపళ్ళు చేసినని చెప్పి తెచ్చి సాక్ష్యం చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. వాడు చేతపళ్ళు ఎట్ట చేయాలో చెప్తున్నాడు ఒక సంఘానికి నేను వెళ్తే.
నువ్వు ఆపరా బాబు, రేపు చెప్పు, చేతపడి పిల్లలందరూ నేర్చుకుంటారు, నువ్వు కూడా నేర్చుకో, పాస్టర్ గారు నువ్వు కూడా చేతపడి నేర్చుకో, రేపటి నుంచి చేతపళ్ళు, నన్ను మాత్రం వదిలేయండి రా బాబు, నేను వాక్యం చెప్పి వెళ్ళిపోతానన్న. రేపల్లెలో వాక్యం చెప్పి వెళ్ళిపోయా. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, విలువైన రక్తాన్ని చిందించి ఏ కులమైన ఏ గోత్రమైన మిమ్మల్ని రక్షించాడండి. అలాంటి యేసుని ఎప్పుడు ఘనపరిచేవారిగా మనం ఉండాలి. అలాంటి యేసుని పొరపాటును కూడా అవమానపరచకూడదు. ప్రతి సమయంలో కూడా మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు చూస్తాడు, మా దేవుడు సహాయం చేస్తాడు, మా దేవుడు సజీవుడు. మేము సజీవుడైన దేవుని మీద స్థాపించబడిన సంఘ బిడ్డలం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో మీరు చదివిన వాక్య భాగం ప్రకారం పాపాన్ని ఇంకా మీ హృదయంలో లక్ష్యం చేయడమే. పాపాన్ని హృదయంలో లక్ష్యం చేసే వ్యక్తి దేవుడు ఉన్నాడని, దేవుడు చేయగలడని ధైర్యంగా చెప్పలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని హృదయంలో ఎప్పుడైతే మీరు ఇంకా లక్ష్యం చేస్తున్నారో, పాపాన్ని ఇంకా మీ హృదయంలో దాచిపెడుతున్నారో, దేవుడి మీద మీకు పరిపూర్ణమైన నమ్మకం రాదు. పరిపూర్ణమైన నమ్మకం రాదు. ఒక సంఘానికి నేను వెళ్ళాను. ఆ సంఘంలో ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలా భక్తురాల్లా కనపడింది. తన కొడుకుని తీసుకొని వచ్చింది. అయ్యా, వీడి మీదకి దురాత్మ వస్తుంది అంటుంది. మీరు గట్టిగా ప్రార్థన చేయాలా? నేను కూడా రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాను నా కొడుకు కొరకు అన్నది. నేను భక్తురాలే అనుకున్నాను, కానీ ఎక్కడో పరిశుద్ధాత్మ దేవుడు నా చెవిలో చెప్తున్నాడు, దురాత్మ దీని మీదనే ఉందిరా, దీని మీద ఉన్న దురాత్మ కొడుకు మీదకి పంపిస్తుందని చెప్తున్నాడు. కొడుకు తల మీద చేయి పెట్టి నేను ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ తల్లి తల మీద చేయి పెట్టాను. ఆ తల్లి ఆ రోజున చేసిన, ఇంత సంఘం ఉంటుంది, సంఘం మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఆ తల్లి ఆ రోజు చేసిన ఆక్రందన ఇక్కడి నుంచి అక్కడికి పొర్లుతా దురాత్మ భయంకరమైన విలయ తాండవం చేసింది. ఏమిటని ప్రశ్నించాను. పాపాన్నంతా ఒప్పుకొని విడిచిపెట్టిందంట, ఒక్కటి మాత్రం దాచిపెట్టిందంట. ఏంటో తెలుసా? వాళ్ళ తరతరాల దేవుడు ఒకడున్నాడంట. ఆ గోడలో గూడు ఉందంట, ఆ గూడులో పెట్టిందంట, తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుందంట. దాన్ని మాత్రం నేను పారేయను అన్నది. దాన్ని నువ్వు పారేయనంత వరకు కూడా నీ తల మీద నేను చేయి పెట్టి ఉపయోగం లేదు. ఈ రోజున ఒక వ్యక్తి ఫలించకపోవటానికి, ఒక వ్యక్తి ఆశీర్వదించబడపోవటానికి కారణం ఏంటి తెలుసా? ఎక్కడో దాచుకున్న పాపం, అన్కన్ఫెస్డ్ సిన్. ఎక్కడో దాచుకున్న పాపం. హృదయంలో ఎక్కడైనా పాపం ఉంటే ప్రభు అంటున్నాడు, వెంటనే దాన్ని ఈ రోజే విడిచిపెట్టమంటున్నాడు. దేవునికి విరుద్ధమైందంతా పాపమే. 1 కొరింథీ 10:31 ప్రకారం మీరు భోజనం చేసిన, పానము చేసిన, ఏది చేసినా ప్రభు ఘనత నిమిత్తమే చేయండి. ప్రభువుని ఘనపరచని ప్రతి కార్యము పాపమే. ఈ రోజున సహోదరి సహోదరుడా, మీ జీవితంలో దేవుణ్ణి ఘనపరచని మాట, దేవుణ్ణి ఘనపరచని చూపు, దేవుణ్ణి ఘనపరచని ఆలోచన, నాలాంటి సేవకుడికైతే దేవుని ఘనపరచని సేవ, దేవుణ్ణి ఘనపరచని పాట, మిమ్మల్ని ఘనపరచుకోవడం కోసం పాట పాడినా, మిమ్మల్ని ఘనపరచుకోవడం కోసం కీబోర్డ్ ప్లే చేసినా, మిమ్మల్ని ఘనపరచుకోవడం కోసం పాస్టర్ గారి ముందు నటించినా అది పాపం, పాపం, పాపం. మీరు ఏది చేసినా దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉంటే అది దేవుడికి ఇష్టం. దేవుడికి అవమానం తెచ్చేదిగా ఉంటే అది పాపం. అలాంటి పాపాన్ని దేన్ని లక్ష్యం చేసినా మీరు ప్రభు పొరపాటున మీ మనవి వినడు. అందుకే మీరు ఫలించలేకపోతున్నారు. అందుకే మనం ఫలించలేకపోతున్నాం. అందుకే మనము తలగా ఉండవలసిన వాళ్ళం తోకలుగా ఉంటున్నాం. ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వాళ్ళం నా కర్మ ఎందుకు ఇలా కాలింది అనుకుంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుంటే మీకు అర్థమైపోద్ది మీ అంతరంగంలో దేవునికి అయిష్టమైనది ఏంటో. తాగుబోతు భర్త ఉన్నాడు ఒక భార్యకి.
తాగుబోతు భర్తను తిట్టి 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 రోజు భయంకరంగా తిట్టేది. వాడు తాగి పడుకున్నప్పుడు కాలుతో కూడా తన్నేది. కడుపు మంట అలాంటిది. లోకరీతిగా అయితే ఆమె తప్పు కాదు, కానీ దేవుని రీతిగా ఆమె చేసేది పాపం. ఆమె యేసు ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డ, చక్కగా మందిరానికి వచ్చి ఊడ్చి తుడిచే బిడ్డ. కానీ భర్తను ఆమె హింసిస్తున్న సంగతి పాస్టర్ గారికి తెలియదు, జీవము గల దేవుడికి తెలుసు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. నీ భార్యను నువ్వు కొట్టే సంగతి పాస్టర్కి తెలియదు, కానీ జీవము గల దేవుడికి తెలుసు. నీ పిల్లల్ని నువ్వు అవమానకరంగా పెంచే పద్ధతి పాస్టర్కి తెలియదు, కానీ జీవము గల దేవుడికి తెలుసు. నీ అంతరంగంలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు పాస్టర్కి తెలియదు, కానీ జీవము గల దేవుడికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగే సంఘంలో వాక్యం విత్తబడింది. ఆ సహోదరి నా దగ్గరకు వచ్చింది. వాక్యము నాకు అర్థమైందయ్యా, ఇక మీదట నా భర్త కొరకు కన్నీటితో ప్రార్థిస్తానే కానీ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడను. నేను భరిస్తున్నాను, ఇప్పుడు ఇంకా భరిస్తాను అయ్యా. వాక్యం చెప్పావు కదా, నా భర్త ఏ రోజుకైనా మారతాడు. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు ఉన్నవాడు అనువాడు. నీ మాటకు నేను లోబడతాను. సహోదరి, నా మాట కాదమ్మా, ఇది దేవుని మాట, దేవుని మాట. 2 సంవత్సరాలు ఆ సహోదరి తన భర్తను దూషించకుండా కన్నీటితో తన భర్త కొరకు ప్రార్థన చేసింది. ఇద్దరు ఈ రోజున ఆ సంఘములో సంఘ పెద్దలుగా మారారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, సహోదరుడా, నీ నోటితో చేసే పాపం, నీ హృదయంతో చేసే పాపం, నీ కంటితో చేసే పాపం, నువ్వు చేసే దేవునికి విరుద్ధమైన దుర్మార్గం చేయకపోవచ్చు నువ్వు, కానీ నువ్వు దూషించే దూషణలు ఏమవుతుందో తెలుసా? నీ ప్రార్థనకు ఆటంకాలు అవుతున్నాయి. నువ్వు ఫలించకుండా అడ్డుకుంటున్నాయి. నీ ప్రార్థనకి జవాబు దేవుడి దగ్గర నుంచి రాకుండా ఆటంకం అవుతున్నాయి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీ అంతరంగంలో చిన్న పొరపాటున్న ఈ క్షణమే వదిలిపెట్టు. ఈరోజు ఆరాధన అయ్యాక నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఒక ఆలోచన చేయి. 1 కొరింథీ 10:31 వీలైతే ఒక పేపర్ మీద రాసుకొని మీ జేబులో పెట్టుకోండి, మీ పర్సులో పెట్టుకోండి. మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా నేను దేవుణ్ణి గణపరుస్తున్నానా, అవమానపరుస్తున్నాను? ఎక్కడ పాపాన్ని లక్ష్యం చేసే హృదయం మీలో ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము మీరు ఆ చివరి వాక్యాల్లో చదువుకున్నట్లయితే, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీ మీద ఎవరికైనా విరోధం ఉన్నా, మీకు ఎవరి మీదైనా విరోధం ఉన్నా, మీకు ఎవరి మీద విరోధం ఉన్నా, మీరు చేతులెత్తి ప్రార్థించినప్పుడల్లా వారిని క్షమించి మీరు ప్రార్థించండి, లేకపోతే మీ ప్రార్థనకి జవాబు రాదు. అక్కడ దాని అర్థం అదే. మొట్టమొదటిది, దాచబడిన పాపం నీ ప్రార్థనకి జవాబు రానివ్వదు. నీ హృదయంలో ఎక్కడైనా ఇంకా పాపం ఉంటే నువ్వు గంటలు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు రాదు. రెండవది, క్షమించే స్వభావం నీకు లేకపోతే నీ ప్రార్థనకి జవాబు రాదు. కొలస్సీ 3:13 అంటాడు, క్షమించే మనస్సును మీరు ధరించుకోండి అని రాసింది. క్షమింపగలిగిన మనస్సుని క్రైస్తవుడు ధరించాలి. ఎవరిని క్షమించాలండి? ఎవరినైనా క్షమించాలండి. నిన్ను హింసించే నీ అత్తను క్షమించాలి, నిన్ను హింసించే నీ మామను క్షమించాలి, నిన్ను హింసించే నీ భర్తను క్షమించాలి. నిన్ను హింసించే ఎవరినైనా క్షమించి తీరాలి. క్షమించకపోతే క్షమాపణ లేదు. ఈ రోజున క్రైస్తవుడు క్షమాగుణం లేకపోవటం వల్ల మనము గంటల తరబడి ప్రార్థన చేసి చాపంతా తడిపినా మన ప్రార్థన ప్రభువు దగ్గరికి వెళ్ళటం లేదు, ఆన్సర్ రావట్లేదు. మీరే చెప్పండి పాస్టర్ గారు, నాది గజం ఆక్రమించుకున్నాడు నా తమ్ముడు, ఎట్ట క్షమించమంటారు అన్నాడు. పాల్ మాథ్యూగా అయితే నేను క్షమించమని చెప్పలేను, కానీ దైవ సేవకుడిగా క్రైస్తవుడిగా నేను క్షమించమని చెప్పక తప్పదు.
ఆ గజానికి నా దేవుడు 100 గజాలు అతనికి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. హల్లెలూయా. గజానికి 100 గజాలు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. క్షమించగలిగే స్వభావం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థనకు మోకరించినప్పుడల్లా మీరు క్షమించాలి మీ శత్రువుల్ని. మరలా పొరపాటున మళ్ళీ ప్రార్థన అయిపోగానే ద్వేషించకూడదు. మళ్ళీ ప్రార్థన అయిపోగానే ద్వేషం మొదలు పెట్టకూడదు. మీరు ఒక్కసారి క్షమించారంటే ఇక జీవితం అంతా వారిని క్షమించండి. వారి విషయాలు ఇక మాట్లాడకండి. అద్భుతాన్ని మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను క్షమించాను అంటున్నాను, కానీ చర్చి నుంచి బయటికి వెళ్ళగలోనే మళ్ళీ వాడు నాకు ఈ ద్రోహం చేశాడు, వాడంతూ తేల్చాలంటున్నాను. అందుకే చర్చిలో నేను చేసిన ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది, మీరు బలి అర్పించడానికి వచ్చేటప్పుడు, మీరు బలి అర్పణ దేవుని మందిరానికి తెచ్చేటప్పుడు, మీరు కానుకలు తీసుకొని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, మీరు దేవునికి ఇవ్వాలి, వాక్యం వినాలని ఆశతో మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, ఎవరైనా మీ మీద విరోధంగా ఉన్నా, మీకు ఎవరి మీదైనా కోపం ఉన్నా, మొదట వెళ్ళి వాళ్ళతో సమాధానపడి అప్పుడు మందిరంలో అడుగుపెట్టి, మీరు కన్నీళ్లు కార్చకపోయినా పర్లేదు, సింపుల్గా మీరు చేసే ప్రార్థన దేవుడు విని మీకు ఉత్తరం ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే భర్తని 2 చెంపల మీద కొట్టొచ్చింది, చర్చికి వచ్చింది మహాతల్లి. ఇక పాడుతుంది, పరిశుద్ధాత్మలు ఎగురుతుందండి. ఇక ఆమెను చూసి మహాభక్తురాలు అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడ కూర్చున్న నాకు అర్థమవుతుంది, ఈ మనిషి భర్తను కొట్టే రకమని. ఆమె ఎంత ఎగిరినా కాళ్ళ నొప్పులు తప్ప, మోకాళ్ళు అరిగిపోతాయి తప్ప ప్రయోజనం లేదు. ఇది సత్యం. దిస్ ఇస్ ద ట్రూత్. క్రైస్తవమే సత్యం. నేను పడలేనండి, పడకపోతే నీ ప్రార్థనకు జవాబు లేదండి. ఇంకొక మార్గం లేదండి. కళ్ళు మూసుకొని జ్యోతిష్యం చెప్పేది ఏం లేదండి, నథింగ్ అండి, మన వల్ల కాదండి. బైబిల్లో లేదండి ఆ మాట, బైబిల్లో లేదు. క్షమించండి, క్షమించబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42 నుంచి 46 వాక్యాల్లో శత్రువుని సైతం క్షమించండి, శత్రువు కొరకు ప్రార్థన చేయండి, అప్పుడే మీరు పరిపూర్ణులు అవుతారు. నీవు పరిపూర్ణుడివి కావాలంటే క్షమించే స్వభావం నీకు ఉండాలి. పరిపూర్ణులు మాత్రమే ప్రభు రాజ్యంలో చేరగలుగుతారు. పరిపూర్ణత లేకుండా ప్రభు రాజ్యంలో ఎవడు చేరలేడు. పరిపూర్ణుడు కావాలంటే నీకు శత్రువు ఎవడు ఉండకూడదు. ప్రతి ఒక్కడిని క్షమించగలగాలి. దీనికి ఇంకా ఆల్టర్నేటివ్ అంటూ ఏమీ లేదు. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? ఎన్నిసార్లైనా క్షమించాలి. పేతురు, నా సేవకుడైన స్టెఫెను క్షమించాడు, నాకు నేర్పించాడు. ఈ రోజున మీరు ఫలించాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే పాపాన్ని మీ హృదయంలో దాచుకోకండి. ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టండి. క్షమించే స్వభావాన్ని అలవాటు చేసుకోండి. ఒక్కసారే కష్టం అవుతుంది, నెమ్మదిగా అలవాటు చేసుకోండి. మీరు ఫలిస్తారండి. మీ బిడ్డలు దీవెనకరంగా ఉంటారు. మీరు కొండ మీద కట్టబడిన పట్టణం వలె దేదీప్యమానంగా వెలుగుతారు. యెహోవా మీ కాపరిగా ఉంటాడు, మీకు లేమి ఉండదు. కృపాక్షేమాలు మీ వెంట వస్తాయి. శత్రువులు ఎదుట ఆయన భోజనం సిద్ధపరుస్తాడు. మీ గిన్నె నిండి పొంగి పొరులుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మీ గిన్నె నిండి పొంగి పొరలొద్దా? నీళ్ళు లేకుండా బతికేస్తారా? అలా బతకాలనుకుంటే మీ ఇష్టం. మీ గిన్నె నిండి పొంగి పొరలాలనుకుంటే మొట్టమొదటిది పాపం ఎక్కడ మీ హృదయంలో దాచుకోకండి. మీరు ఏది చేసినా ప్రభు ఘనత నిమిత్తమే చెయ్యండి. మీరు 10 రూపాయలు కానుకేసినా ప్రభు ఘనత కోసమే వేయండి. రెండవది, మీ శత్రువులు ఎవడైనా సరే, మీకు విరోధులందరినీ మీరు క్షమించండి. లాస్ట్లీ ఒక మాట చెప్తాను, దేవుని వాక్యానికి పరిపూర్ణమైన విధేయత చూపించండి. దేవుని వాక్యానికి పరిపూర్ణమైన విధేయత చూపించండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై విరిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుతాడో వాడి మీద, నేను చెప్తా అర్థం చేసుకోండి, వాడి మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. ఇప్పుడు చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. హల్లెలూయా.
మీరు దేవుని మాట వినేవాళ్ళైతే. మొదటి సమయాల గ్రంథం 15:22-23లో మాట వినుట శ్రేష్టం. మాట వినని సౌలు రాజ్యము కొట్టివేయబడింది. మాట వినిన దావీదు రాజ్యం వర్ధిల్లింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు యోహాను 17:4లో, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతా నేను నెరవేర్చాను. తండ్రి నువ్వేం చెప్పావో అది చేశాను. యోహాను సువార్త 6:37 నుంచి అంటున్నాడు, తండ్రి చిత్తాన్నే నేను చేశాను, చేయడానికి వచ్చాను. తండ్రి ఏది చెప్పాడో అది చేయడానికి నేను వచ్చాను, నా చిత్తాన్ని చేయడానికి రాలేదు. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ మీ? ఏం చేయడానికి వచ్చాం మనం? ఏం చేయడానికి సంఘంలో ఉన్నాం మనం? మన ఇష్టం వచ్చినట్లు చర్చికి రావడానికి ఉన్నామా? ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడానికి చర్చికి వస్తున్నామా? దేనికి వస్తున్నాం? దేవుని మాటకు లోబట్టడానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక ఒక సహోదరి ప్రార్థన చేసింది, మా సేవకుడు గారు మీరు మాతో మాట్లాడమని అడిగింది. ఎస్, మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ మాటకు లోబడతావా? ఈ మాటకు విధేయత చూపిస్తావా? ఈ మాటకు విధేయత చూపిస్తే ఖచ్చితంగా కృపాక్షేమాలు నీ వెంట నడుస్తాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. నీకు లేవి కలగదు. హల్లెలూయా. నీ పిల్లల్ని నా దేవుడు భిక్షమెత్తుకునేటట్లుగా చేయడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ పొరపాటును కూడా తోకగా ఉంచడు. ఎవడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తాడో దేవుని కన్నులటండి వారి మీద నిలిచి ఉంటాయట. దేవుని కళ్ళు ఎలా ఉంటాయో తెలుసండి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీరు చదువుకుంటే, అగ్ని నేత్రముల వంటి కన్నులు గలవాడు. అగ్ని నేత్రముల వంటి కన్నులు గలవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, టెలిస్కోపిక్ ఐస్ అయినవి. ఆయన చూశాడంటే నీ అంతరంగం అంతా కనబడుతుంది. నా అంతరంగం అంతా కనబడుతుంది. ఇంత అరుస్తున్నానే నా బతుకేంటో నా దేవుడికి తెలుసు. నా అంతరంగంలో ఏ ఉద్దేశంతో మీకు నేను ఈ వాక్యం చెప్తున్నానో నా దేవుడికి తెలుసు. దేవుని యొక్క మాటకు విధేయత చూపించే వారిగా ఉంటే మీ మీద నా మీద ఆయన కన్నులు నిలిచి ఉంటాయంటండి. దేవుని కన్నులు మన మీద ఉంటేనండి మనల్ని ఎవడైనా తాకగలడా? తాకలేడండి. పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. వాళ్ళని చంపాలని చాలా మంది ప్రయత్నం చేసి ఉండొచ్చు. తగిన కాలం వచ్చే వరకు ఎవ్వడు మిమ్మల్ని తాకలేడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? యెహోవా చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. దేనికి కంగారు పడకండి. యథార్థవంతులుగా బతకండి. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. దేవుని వాక్యానికి లోబడండి. దేవుని కనుదృష్టి మీ మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి మీ మీద ఉంటే ఆ కన్నులు ఆశీర్వదించే కన్నులు, ఆ కన్నులు కాపాడే కన్నులు, ఆ కన్నులు స్వస్థపరిచే కన్నులు, ఆ కన్నులు భద్రపరిచే కన్నులు, ఆ కన్నులు మిమ్మల్ని మీ పిల్లల్ని అత్యధికంగా హెచ్చించగలిగిన కన్నులు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు నీతో నాతో మాట్లాడాడు. ఎక్కడ పాపాన్ని దాచుకొని ఉండకండి. ఎవరి మీద మీరు విరోధం పెట్టుకోకండి. దేవుని మాటకు విధేయులు కండి. కళ్ళు వంచండి. ఒక తీర్మానం చేయండి. ప్రభువా, నాలో ఏ పాపం ఉన్నదో నాకు కనపరచమని ప్రభువుని అడగండి. నాలో ఉన్న పాపాన్ని కనపరచమని ప్రభువుని అడగండి. నువ్వు అన్నీ ఒప్పుకున్నావు, కానీ దేవుడు అనవసరంగా మాట్లాడడు. ఇంకేదో కప్పుకొని ఉన్నావు. ఆ కప్పుకున్నది ఏమిటో ఈ రోజున తెర తీయాలి. ఆ కప్పుకున్న పాపాన్ని ఈ రోజున ఒప్పుకొని తీరాలి. ప్రభువుని అడగండి. ఎవరి మీద నీకు విరోధం ఉందో ఈ క్షణమే క్షమించండి. మందిరం అయిపోయాక ఒకవేళ వెళ్తే వాళ్ళని కలిసి క్షమాపణ అడగండి. కలవలేకపోతే మీరు వారిని క్షమించి విడిచిపెట్టండి. దేవుని వాక్యానికి విధేయత చూపించడం నేర్చుకోండి. ప్రభువా, నీ వాక్యానికి లోబడే భాగ్యం నాకు దయచేయండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని అంటున్నాడు, ఫలించే వారిగా చేస్తానంటున్నాడు, ఆశీర్వదించబడే వారిగా చేస్తానంటున్నాడు, వర్ధిల్లే వారిగా చేస్తానంటున్నాడు. మీ గిన్నె నిండి పొంగి పొర్లే ఆశీర్వాదాలు ప్రభు మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తీర్మానం నీది సహోదరుడా.
తీర్మానం నీది సహోదరి, ఆశీర్వాదం ప్రభువుది. ఏది నీకు కావాలి? ఆశీర్వదించబడే ప్రభువు నీకు కావాలన్నా, ఆశీర్వదించబడే ఆశ నీలో ఈ యొక్క ఉదయకాల సమయంలో కలిగితే, ఈ 3 విషయాల్లో ఎక్కడ నీలో నాలో లోపం ఉందో పరిశీలించుకుందాం. ప్రభు గొప్ప సహాయం మన పక్షంగా చేయబోతున్నాడు. ఒక్కసారి మిమ్మల్ని మీరు మనల్ని మనం పరీక్షించుకుందాం. దాచుకోవద్దండి, దాచుకోవద్దు. అతిక్రమములు దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. దేవుని మాటకు విధేయత చూపుదాం.